2 balls. ఏ ఒకటి ఉంది. Shot. హ్యాపీయా పద్దు హ్యాపీయా? రెండో బాల్ ఉంటుంది. రూమ్ దొరుకుతుందా? ఈ సైడ్ నుంచి చేస్తుంటే రూమ్ దొరకట్లే. నీకు మంచి పేస్ వస్తుంది కానీ రూమ్ వస్తుంది. ఆడాడు. షాట్. సరే నీ ఇష్టం వచ్చిన సైడ్ నుంచి చేసుకో ఆనంద్. ఏ సైడ్ నుంచి చేస్తూనే ఉంది ఇంకా కొడుకున్నప్పుడు. ఆ బ్యాట్ ఎందుకు పెట్టింది అక్కడ? అది అంత మంచిగా పడుతుంది బాల్. మెల్లగా చెప్తే వినవా? ఫస్ట్ బాల్ ఆడుకో, మంచి బాల్ డిఫెండ్ చేసి. నీకు ఇంకా బాగా తెలియాలి బౌలర్లకి ఏది మంచి బాల్ ఏది బ్యాట్. కృపా 2 ఓవర్లు కొట్టేకపోవద్దు. ఏం చేస్తున్నావు? 2 కొట్టేవుగా. ఈ మరీ మధ్యలో వేసాడు. ఓకే బాలే ఆనంద్. బౌలింగ్ బాయ్ బాగుపడింది. చూడు ఇంక మళ్ళీ ట్రై చేసుకో వేరే ఎండ్ కూడా. లైన్ దొరికింది ఇప్పుడు. ఎందుకు ఫీల్ అవుతావు? చేసుకో. ఎందుకు తింటారా నేను ఇప్పుడు? ఇప్పుడు బాల్ రాలేదనుకో కొడతారా? రైడ్ రైడా? బాగా లెంత్ కానీ లెంత్ బాగా పడింది అది. బాల్ ఆడి ఆనంద్. అదే బాల్. వైడ్ బాల్. వైడ్ రా ఆనంద్ అచ్చోత్ రెండు బాగా పడింది. తెలియట్లేదా ఏమన్నా మిస్ అవుతుందేమో? చూడు ఒకసారి నోటీస్ చేయి. అదే చెప్పండి మాట్లాడండి. లాంగ్వేజ్ లో చెప్పండి. ఇది షాటా? రైడ్. రైడ్ బ్రో. టైమింగ్ వస్తుంది చాలా. అంత వైడ్ వేస్తే మధ్యలో వేస్ట్ కాదు బ్రో. ఆనంద్. ఆనంద్ ఆనంద్ నీ స్ట్రెంత్ ఏది తెలుసా? నువ్వు వేస్తే మంచి బాల్స్ ఇక్కడ ఈ బ్రో ఈ లెవెల్ ఇక్కడ వస్తాయి. నీ బాల్స్ నువ్వు వేసేది ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి. ట్రై చేయ బ్రో. ఇలా ఇక్కడ ట్రై చేయ పర్లే. నువ్వు మంచి బాల్ అంటే నీ నుంచి వస్తుంది. ఇంతే స్టెమ్స్ లేదా ఇక్కడ ఈ బ్రో అదే ఈ పర్లేదు. ఇక్కడి నుంచే ట్రై చేయి. ఇదే ఫోకస్ పెట్టుకో. మరీ వైడ్ అయ్యకు. నువ్వు దగ్గర స్టెమ్స్ దగ్గరే వేసుకో. పేస్ తగ్గించు ఆనంద్. పేస్ తగ్గించు. నీ లైన్ దొరకని పేస్ తగ్గించు. ఒక్క బౌలర్కి తప్పైనా మనకు కష్టమే. నువ్వు పేస్ పట్టు. రేపే ఆడుతున్నావు నువ్వేం. పేస్ తగ్గించి లైన్ ఫోకస్ చేయి ఫస్ట్. కొంచెం బయటింది కానీ ఇంకా స్టిల్ టైమింగ్ ఉంది. ఈ బాల్ స్లో వేసాడు. బ్రో మెల్లగా వస్తుంది. అక్కడ పెడితే కొంచెం స్లోనే వేసాడులే. కొంచెం ముందే ఇంకా పర్లే. ఆనంద్ నువ్వు యార్కల్ ట్రై చేస్తావు కదా, అట్టే ట్రై చేయి. అదే నీకు కొంచెం బాగానే పడుతుంది. ఇది ఓకే. ఇది కూడా పోతుంది కొంచెం మంచిగా ఇదైతే బాగుపడింది ఆనంద్. బ్రో. ఇంకా కొంచెం కమాన్ బాయ్. ఫిక్స్ అయ్యారు కదా ఆడైతే. ఆడైతే కృపా దూరం ఉండదు. బ్లాక్ దాంతో ఆడు. ఆనంద్ రెస్ట్ తీసుకుంటారంటే తీసుకో. ఓవర్ వేస్తా. అదే దీంతో ఆడలేదు ఇంకా చూద్దాం. ఇది బాగా ఏమైంది? ఏం ఆలోచిస్తుంది? డిఫరెన్స్ తెలిసింది. రైట్ సైడ్ నుంచి వేస్తే నాకు యాంగిల్ కుదురుతుంది. కానీ నీదేమవుతుంది తెలుసా? పడితే మిడిల్ పిచ్ పడుతుంది, లేకపోతే రూమ్ ఎక్కువ వస్తుంది. నీకు గుడ్ లైన్ బాల్ పడినా రూమ్ పడితే కనిపిస్తుంది క్లియర్ గా. కొంచెం గుడ్ లెంత్ పడితే ఏం చేస్తున్నానంటే బ్రో, నువ్వు బాల్ వేస్తున్నావు జనరల్గా చూస్తాను. ఈ యాంగిల్ వేస్తున్నాను కదా, చూసేస్తా ఉంటే అది క్లియర్గా స్లోగా ఆడబడుతుంది బ్రో. ఆ జోడకాయ చూడు బ్రో. ఇది చూసి ఇక్కడే టార్గెట్. నువ్వు వేసిన ప్రతిది ఎలా అంటే కొట్టేయచ్చు.